హలో అండి అందరికీ. మేము మళ్ళీ విలేజ్కి వెళ్తున్నామండి. ఆల్మోస్ట్ రేపల్లె రీచ్ అయ్యాము. ట్రైన్లో అయితే ఉన్నాం, చూస్తున్నారు కదా. మేము మార్నింగ్ ఇంకా స్టేషన్లో దిగాలి అని చెప్పి రెడీగా లేచి కూర్చున్నాము. రేపల్లి కూడా స్టేషన్ అయితే దగ్గరలో ఉంది. ఒక 10 మినిట్స్ అయితే వెళ్ళిపోతామన్నమాట స్టేషన్కి. నేనైతే జ్ఞానదంతాలు ప్రాబ్లం అవ్వటం వల్ల విలేజ్లో తీపించుకోవటం కోసం వెళ్తున్నానండి. హైదరాబాద్లో అయితే చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు. అక్కడ కన్సల్ట్ అయితే డెంటిస్టులు వాళ్ళు కూడా అయితే నాకు 4 దంతాలు తీసేయాలన్నారండి. దానివల్ల ఎక్కువ కాస్ట్ అయిపోతుంది నాకు హైదరాబాద్లో. ఇంకా రేపల్లి కూడా వచ్చేసాము. నేను మా బాబుని తీసుకుని అయితే వచ్చానండి. పాపని అత్తయ్య దగ్గరే వదిలేశాను. బాబు అయితే నేను లేకుండా ఉండడు. అదే కాక ఇద్దరిని చూసుకోవటం అత్తయ్యకి కష్టం, ఇద్దరు కొట్టుకుంటారు, మాట వినరు అనేసి ఇంకా నేను వాడు లేకపోతే నేను కూడా ఉండలేను ఎక్కువ. పాప అయితే కొంచెం పెద్దది, అర్థం చేసుకుంటుంది. వాళ్ళ నాన్నమ్మకి బాగా అలవాటే, అందుకే పాపనైతే వదిలేసి వచ్చాను. వీడైతే ఉండడు, బాగా అల్లరి చేస్తాడు. ఇంకా తప్పక పర్మిషన్ అయితే తీసుకుని వీడినైతే తీసుకుని వచ్చాను. చెల్లికి కూడా పని ఉండటం వల్ల వాళ్ళు కూడా నాతో పాటే వచ్చారు. ఇంకా నాకన్నా తర్వాత వెళ్దాం అనుకున్నారు, కానీ నాతో పాటు వచ్చేసింది చెల్లి కూడా నేను వస్తున్నానని. ఇంకా అవనిగడ్డ ఆటో అయితే ఎక్కేసి అవనిగడ్డలో దిగి అవనిగడ్డ నుండి కోడూరు ఆటో కూడా ఎక్కేసామండి. మేము దిగే టైంకి నాన్న అక్కడ రెడీగా ఉన్నారు వచ్చేసి. ఇంకా పిల్లల్ని అయితే తీసుకుని వెళ్ళండి నాన్న, మేము వెనకాలైతే నడుస్తూ వస్తూ ఉంటాంలే అని చెప్పి అన్నాము. ఇంకా నాన్న పిల్లల్ని అయితే తీసుకుని వెళ్ళారు. బ్యాగ్ ఏమన్నా ఇద్దాం అనుకుంటే సర్లే మనం మెల్లగా నడుచుకుంటూ వెళ్తే వస్తారు కదా నాన్న అనుకున్నాము. ఇంకా ఏం బ్యాగ్ ఇవ్వలేదు, వాళ్ళైతే వెళ్ళిపోయారు. మేము నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా బ్యాగులు వేసుకుని. ఇక్కడ చెల్లి డ్రెస్ చూసి చెల్లి గేదెలు నిన్నే చూస్తున్నాయి అని చెప్పి అన్నాను. అమ్మో అక్క నన్నే చూస్తున్నాయని చెప్పి ముందుకు పరిగెడుతుంది. ఇంకా అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో మాకు చేలల్లో నుంచి ఇంటికి వెళ్ళటానికి దారి అయితే ఉంటుందన్నమాట. ఇది పోస్ట్ ఆఫీస్ అండి ఆ ఊరికి. చూస్తున్నారు కదా, పొద్దున్నే ముగ్గులు వేసుకుంటూ చక్కగా పల్లెటూరు అందాలు ఎంత బాగున్నాయో. ఇంకా అట్లా వెళ్తూ ఉండగా ఇంకా చేలల్లోంచి అయితే వెళ్ళిపోదాం అనుకుని వెళ్తున్నాము. ఈలోపు నాన్న అటు రోడ్డు వైపు నుండి వచ్చారంట. కాల్ చేశారు, ఎక్కడమ్మా మీరు అని చెప్పంటే చేలల్లో నుంచి వస్తున్నాము నాన్న అన్నాము. ఇంకా మేము కూడా కనిపించామంట. సరేలే కనిపించారు, వచ్చేయండి అయితే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. మేమేమో బ్యాగ్స్ ఏమో బరువు అవుతున్నాయి. నేనేమో పెద్ద బ్యాగ్ వేసుకున్నాను. కొంచెం నేను ఎక్కువ డేస్ ఉంటాను కాబట్టి కాస్త బాబువి నావి ఒకే బ్యాగ్లో పెట్టుకున్నాను. అవి ఎక్కువ బరువు అవుతుంది. చెల్లి నేను బ్యాగ్ వేసుకుని బోధుగట్టు ఎక్కేటప్పుడు అది మొయ్యలేక పడతానేమో అని అనుకుంటూ జోక్స్ వేసుకుంటూ వెళ్తున్నాము. యాక్చువల్గా చెల్లి వాళ్ళైతే 2 డేస్ 3 డేస్ ఉండి వెళ్ళిపోతారండి వాళ్ళు పని అవ్వగానే. నేనైతే 4 పళ్ళు తీయడానికి టైం పడుతుందన్నారు. అలాగే 2 తీసిన తర్వాత 1 వీక్ అయినా గ్యాప్ ఉండాలి అంట. సో దానివల్ల నాకు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను ఒక 10 డేస్ వరకు అయితే ఉంటాను. ఇంకా అందరూ మా కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకమ్మా బ్యాగులు వేసుకుని చేలల్లో నుంచి వచ్చారు అని అంటున్నారు. ఏమైందిలే అమ్మ వచ్చేసాం కదా అని చెప్పి అంటున్నాను అనమాట. మా నాన్న అయితే వచ్చారు. మమ్మల్ని చూసి మా బాబు ముందు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంకా అమ్మమ్మ, చిన్న నానమ్మ అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ చిన్న నానమ్మ అమ్మమ్మ కూడా ఇక్కడే ఉంటారనమాట. నాన్న దగ్గరే ఉంటుంది చిన్న నానమ్మ కూడా. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మా కోసం. ఇంక ఇంటికి రాగానే ఎంత చల్లగాలి ఇస్తుందో అసలు. చక్కగా కాసేపు అందరం కూడా మామిడి చెట్టు కిందే అలా కూర్చున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.